నమస్కారం. ఈరోజు మనం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల గురించి మాట్లాడుకుందాం. అంటే పరిస్థితి నిజంగా ఒక ప్రమాదకరమైన స్థాయికి చేరింది అనిపిస్తోంది. అవును, చాలా ఆందోళనకరంగా ఉంది. మన దగ్గర ఇప్పుడు చాలా నివేదికలున్నాయి. ఇటీవలి దాడులు, జరిగిన నష్టం, దౌత్య ప్రయత్నాలు, ఆర్థిక ప్రభావాలు, వీటన్నిటి గురించి ఈ సమాచారం ఆధారంగా అసలేం జరుగుతోంది, దీని ప్రాముఖ్యత ఏంటి అని కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా, ఎందుకంటే పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇరాన్ అణుకేంద్రాలు, సైనిక స్థావరాలు అంటే టెహరాన్, నటాంజ్, ఎస్ఫహాన్ లాంటి కీలక ప్రదేశాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దానికి బదులుగా ఇరాన్ కూడా వందల కొద్దీ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. చివరికి బీర్షబాలో ఒక ఆస్పత్రిపై కూడా దాడి జరిగింది. ఆస్పత్రిపైన? అవును. దీన్ని బట్టి చూస్తే ఇది మామూలు ఘర్షణ కాదు, ఒక రకమైన అప్రకటిత యుద్ధంలాగానే ఉంది. అసలీ సైనిక చర్యల తీవ్రత చూస్తే అమ్మో, ఇజ్రాయెల్ దాదాపు 60 యుద్ధ విమానాలు, 120 బాంబులు వాడిందంటున్నారు. అంటే ఇది కేవలం హెచ్చరికలాగా లేదు కదా, ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే గట్టి ప్రయత్నంలాగే ఉంది. నిజమే. ముఖ్యంగా హెవీ వాటర్ రియాక్టర్స్, సెంట్రిఫ్యూజ్ కేంద్రాలు, ఇవి ఇరాన్ అణుకార్యక్రమానికి గుండెకాయలాంటివి. అవును. వాటిని లక్ష్యం చేసుకోవడమంటే యురేనియం శుద్ధి, ప్లుటోనియం ఉత్పత్తి, వీటికి కీలకమైన వాటిని దెబ్బతీసినట్లే. ఇది ఇరాన్ అణుసామర్థ్యాన్ని చాలా వరకు వెనక్కి నెడుతుంది. అటువైపు ఇరాన్ ప్రతిస్పందన కూడా గట్టిగానే ఉంది అంటున్నారు. అవును, తక్కువేమీ లేదు. ఇజ్రాయెల్లోని బీర్షెబా, టెల్ అవీవ్, హైఫా ఇలాంటి ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు చేసింది. అంటే ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంగా చెప్తోంది. ఈ దాడుల్లో ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా బాగానే జరిగినట్లుంది. ఇరాన్లో దాదాపు 650 మంది మరణించారని అంటున్నారు. అందులో సైనికులతో పాటు అణుశాస్త్రవేత్తలు కూడా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇది ఇరాన్కి పెద్ద దెబ్బేమో. ఖచ్చితంగా. ఆ శాస్త్రవేత్తల మరణం వాళ్ల అణు కార్యక్రమానికి దీర్ఘకాలికంగా నష్టం కలిగిస్తోంది. ఇటు ఇజ్రాయెల్లో కూడా కనీసం 24 మంది పౌరులు చనిపోయారు, సుమారు 240 మంది గాయపడ్డారు. ముఖ్యంగా బీర్షబాలోని సొరోకా ఆస్పత్రిపై ఇరాన్ సెస్జిల్ క్షిపణి వేసింది. అది వాళ్ల దగ్గరున్న చాలా శక్తివంతమైన బ్యాలిస్టిక్ క్షిపణి. ఆ దాడిలో 50 మంది గాయపడటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇంత జరుగుతున్నా కూడా ఈ దౌత్య ప్రయత్నాలు ఎందుకు ముందుకు సాగటం లేదు? ఏదో జినీవాలో చర్చలు జరిగాయని విన్నాం. అవును, ఐరోపా దేశాలతో ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడారు. కానీ అమెరికాతో చర్చలు జరపాలంటే ముందు ఇజ్రాయెల్ దాడులు ఆపాలి అని షరతు పెట్టారు. ఓ అలాగా? మరి ఇది పరిస్థితిని ఇంకా జటిలం చేస్తుంది కదా? అవును. దాంతో దౌత్య మార్గాలు దాదాపు మూసుకుపోయినట్లే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రస్తుతానికి జోక్యం చేసుకోకుండా దౌత్యానికి ఇంకా అవకాశం ఉందంటూ ఒక 2 వారాల గడువిచ్చారు. 2 వారాలా? అంటే వేచి చూద్దామన్నట్లా? ఒక రకంగా అంతే. కానీ ఈలోగా ఘర్షణ ఇంకా ముదిరిపోతే ఎలా? రష్యా, టర్కీ లాంటి దేశాలు కూడా ఈ లక్షిత హత్యలు, పాలనా మార్పు ప్రయత్నాలని వ్యతిరేకిస్తున్నాయి. అంటే పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. మరి సైనిక ఉద్రిక్తత ఆర్థిక వ్యవస్థలపై ఎలా ప్రభావం చూపుతోంది? ఇజ్రాయెల్కు రోజుకు బిలియన్ల డాలర్లు ఖర్చవుతోందనంటున్నారు. ముఖ్యంగా రక్షణ వ్యవస్థలకే రోజుకి $200 మిలియన్. ఇదెంతకాలం భరించగలరు? అది చాలా చాలా పెద్ద ఆర్థిక భారం. యుద్ధం గనకొక నెల కొనసాగితే ఇజ్రాయెల్కు దాదాపు $12 బిలియన్ ఖర్చవచ్చని అంచనా వేస్తున్నారు. అమ్మో! మరోవైపు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు, ముఖ్యంగా ఖతార్తో పంచుకునే వాటిపై, అలాగే ఇరాన్ చమురెగుమతులకు అంతరాయం, వీటివల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు కూడా అప్రమత్తమయ్యాయి. ధరలు పెరిగే అవకాశముంది. అంటే ఇది కేవలం ఆ 2 దేశాల సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పు అన్నమాట. ఖచ్చితంగా. సరే, మరిప్పుడు మనం దేనికోసం చూడాలి? రాబోయే రోజుల్లో ఏం జరగవచ్చు? ఆ యూరప్ దౌత్య ప్రయత్నాలేమన్నా ఫలిస్తాయా, లేకపోతే ట్రంప్ జోక్యం చేసుకుంటారా? ఇవే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్నలు. ముఖ్యంగా చూడాల్సింది ఈ 2 వారాల గడువులో ఏదైనా దౌత్యపరమైన పురోగతి ఉంటుందా, లేదంటే ఇరుపక్షాలు బుషేర్ లాంటి ఇతర అణు కేంద్రాలను టార్గెట్ చేస్తాయా? లేదా తమ ప్రాంతీయ మిత్రుల్ని, అంటే హిజ్బుల్లా, ఇరాకీ మిలీషియాలు, వీళ్లని గొడవలోకి లాగి దీన్ని ఇంకా పెద్ద యుద్ధంగా మారుస్తాయా అనేది చాలా కీలకం. పరిస్థితైతే చాలా సున్నితంగా, ప్రమాదకరంగా ఉంది. అంటే మొత్తం మీద చూస్తే దాడులు కొనసాగుతున్నాయి, మానవతా సంక్షోభం, దౌత్యం ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే అన్నట్లుంది.
ఆర్థిక భారం పెరుగుతోంది, భవిష్యత్ ఏంటో తెలియడం లేదు. ఇది ఇప్పటి పరిస్థితి. అవును. కీలకమైన విషయమేంటంటే, ఇది కేవలం ప్రాంతీయంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. నిజమే, ముఖ్యంగా దౌత్యం పూర్తిగా విఫలమై ఆర్థిక అస్థిరత పెరిగితే దాని ప్రభావం మనం ఊహించని విధంగా ఉండవచ్చు. ఇంత ప్రతిష్టంభన నెలకొన్న ఈ సమయంలో ఈ సంఘర్షణ ఇంకా పెరగకుండా ఆపాలంటే అసలు ఎలాంటి ఊహించని సంఘటన జరగాలి, లేదా వ్యూహాత్మకంగా ఏం మారాలి? ఈ ఆలోచనతో ఈరోజుకి ముగిద్దాం.